రాను రాను వీరిద్దరు చాలా గొప్ప సాధనముగా ఈ సంఘానికి వాడబడతారని నా గొప్ప నమ్మకం. అలాగే బ్రదర్ పి ప్రకాష్ గారు, మరి వారికి కూడా డినామినేషన్ లెవెల్లో ఆయన కూడా సేవా పరిచర్య చేసిన వ్యక్తి. వారు కూడా చక్కగా వాక్యం చెప్పగలరు. సో అన్న, నేను కూడా ఈరోజు ఆర్డినేషన్ తీసుకుంటాను. అండ్ నేను చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా ఈ ముగ్గురిని బట్టి గర్వపడుతున్నాను. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారు. సో వీరిని నేను ఎంకరేజ్ చేయటానికి నాకు చాలా ఇష్టం. టిమ్ని అలాగే సుధీర్ని ఈ స్థితికి తీసుకొని రావడానికి చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. నేను ఎంత వీరిని ఎంకరేజ్ చేసి ముందుకు లాగటానికి ప్రయత్నం చేశానో, అబ్బాబో మా వల్ల కాదు, మేము రాం. కానీ థ్యాంక్ గాడ్, దేవుడు నాకు ఆ దృష్టిని ఇచ్చాడు. ఆ పొటెన్షియల్స్ని చూడగలిగాను. ఆ దేవుని యొక్క వరాన్ని వాళ్ళ జీవితంలో చూడగలిగాను. అండ్ ఇట్స్ సచ్ అ గ్రేట్ బ్లెస్సింగ్. సో దీస్ ఆర్ అవర్ గిఫ్ట్స్ ఫ్రమ్ ద లార్డ్. మరి వీరు దేవుని పరిచర్యలో మరి దేవుడు వారిని ఎలా వాడుకుంటాడో నాకు తెలీదు. బట్ దే ఆర్ వండర్ఫుల్ ప్రీచర్స్. They are doing wonderful job for the Lord. So I pray that God will richly bless them. So ఆర్డినేషన్ ఇచ్చేది దేవుడు అండి కదండి, అభిషేకం ఇచ్చేది దేవుడు. కానీ బైబిల్లో ఈ ఆర్డినేషన్ గురించి సమూయేలు ప్రవక్తను సౌలు దగ్గరికి, తర్వాత దావీదు దగ్గరికి, కృత నిబంధనలు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి మరి దైవ సేవకులు మరి సభ సమక్షంలో వారిని మేము ప్రార్థన చేయబోతున్నాము. దేవుణ్ణి అడగబోతున్నాం, ప్రభువా ఈ బిడ్డలను మీరు అభిషేకించి గొప్పగా ఒక బలమైన సాధనములుగా వాడుకోమని మనము ప్రార్థన చేద్దాం కలిసి. యాక్చువల్లీ నేను వాక్యాన్ని చదువుతాను. ఒక వాక్యం మేము సాధారణంగా చదువుతాము, మీరు ముగ్గురు దయచేసి వినండి. మీకు తెలుసు, తెలియదని కాదు, అందరూ కూడా జాగ్రత్తగా విందాం ఈ వాక్యాన్ని. తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయములో నుంచి 14వ వచనం నుంచి, క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగుదువు గనుక, నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకొనినవి ఎవరిని వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించుము. దేవుడి చదవబడిన వాక్యమును దీవించనుగాక. మరి మీరు చక్కగా దేవుని యొక్క వాక్యమును విన్నారు, మీకు తెలుసు. కాబట్టి నేను ఒకటే మీ ముగ్గురు నుంచి ఏం కోరుతున్నానంటే, మా డాడీ చెప్పిన మాట మీకు చెప్తున్నాను. నో మ్యాటర్ హౌ మచ్ రెవల్యూషన్ యూ గెట్, no matter how much you understand the word of God, always keep yourself humble.
when you keep yourself humble, God will come on the scene every time. The day pride come. Now this is what my dad taught me. మా నాన్నగారు చెప్పారు, the day pride come in your heart, the Holy Ghost will leave you, because God hates the proud. దేవుడు గర్వాంధులను ద్వేషిస్తాడు. కాబట్టి ఎలాంటి ప్రత్యక్షత వచ్చినా, మీకు ఎలాంటి బయలుపాటు దేవుడు మీకు కలుగజేసినా, keep yourself down to earth. And just like the scripture we have read, మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదివిన ప్రకారముగా, so you stand for the word of God, stand for this truth, stand for this message. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. I'll take honor to invite my brother Freddie also. Let's pray for these young brothers. And of course, he's not young, he's almost our age. But yeah, young in the spirit, yeah. Please. This is Brother Tim. This is Dr. Sudhir Raj. This is Brother Prakash. Jesus. అందరు కలిసి ప్రార్థన చేద్దాం. దైవ సేవకులముగా మరి లెట్స్ ప్రే. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ ప్రశస్తమైన నామమునకు స్తోత్రాలు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ పాద చెంతకు మేము చేరున్నాం ప్రభువా. నాయనా, మరి నీ బిడ్డలు ప్రభువా, మీరు ఎన్నిక చేసుకున్న మీ కుమారులు ప్రభువా, నాయనా నేను ప్రార్థిస్తున్నాను, ఈ సమయంలో వారిని మీ హస్తంలో పెట్టుచున్నాం తండ్రి. నాయనా, బ్రదర్ టిమ్ను మీరు గొప్పగా దీవించండి. ఆయన జీవితంలో ప్రభువా మీరు పెట్టిన వరము కొరకు, ఆ తలాంతు కొరకు మీకు వందనాలు ప్రభువా. మీరు నీ బిడ్డను గొప్పగా నీ ఆత్మతో అభిషేకించి నాయన గొప్పగా మీరు వాడుకోండి ప్రభువా. నాయన వీరు నిలబడినప్పుడు నాయన వీరు కాదు, మీరు వీరిలో ఉండి ప్రభువా వీరు ద్వారా మీరు మాట్లాడండి ప్రభువా. ఎందుకంటే వీరు నిలబడింది ప్రభువా నీ యొక్క ప్రజలు ఎదుట ప్రభువా, నీ భార్య ఎదుట వీరు నిలబడతారు ప్రభువా, ప్రజలు ఎదుట నిలబడతారు ప్రభువా. నాయన వీరిలో మీరు ఉండి మాట్లాడమని, నాయన వీరి పరిచర్య అనేకులకి ప్రభువా గొప్ప దీవెనగా ఆశీర్వాదకరంగా ఉండినట్లు మీరు కృప చూపించండి. నాయన నీ ఆత్మతో అభిషేకించి నాయన బహుబలమైన పనిముట్టుగా ప్రభువా నీ రాజ్య వ్యాప్తి కొరకు నాయన ఆత్మల రక్షణ కొరకు ప్రభువా మీరు వాడుకోమని బిడ్డ యొక్క కుటుంబాన్ని గొప్పగా దీవించండి. నీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు, నీ బలమైన హస్తమును ప్రభువా బిడ్డపై ఉంచి మహిమ పొందుమని, నీ పని కొరకు నాయన గొప్పగా వాడుకోమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. అలాగే డాక్టర్ సుధీర్ గారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. కృప కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. నాయన కుమారుడు సుధీర్ రాజ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ ఉదయకాల సమయంలో నీ పాద చెంతకు చేరి ప్రభువా ఈ బిడ్డ నిమిత్తము ప్రభువా మేము ప్రత్యేకంగా ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. బిడ్డను మీరు 5-6 సార్లు ప్రభువా ఆ భయంకరమైన ప్రభువా యాక్సిడెంట్లో మీరు కాపాడారు నాయన. బిడ్డ జీవితంలో మీరు ప్రణాళిక కలిగి ఉన్నారు నాయన. నీ ప్రణాళికకు ప్రభా గుర్తెరిగి ప్రభువా ఆయనలో పెట్టిన ఈ తలాంతు కొరకు, ఈ పొటెన్షియల్స్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుమారుణ్ణి దీవించండి ప్రభువా, నీ ఆత్మతో అభిషేకించండి. నీ పని నిమిత్తము ప్రభా బలమైన సాధనముగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభువా. నాయన కుమారుడిని ఆశీర్వదించండి నాయన. అనేకమైన ఆత్మలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రభువా మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. నీ బలమైన సాధనముగా మీరు వాడుకోండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువా ఓ దేవా నీ నామానికి మహిమ తెచ్చుకోమని నాయన దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము.
ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రభువా నీకు స్తోత్రములు. ప్రకాష్ అన్న కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ కుమారుడు ఆయన జీవితంలో పెట్టిన ఆ యొక్క తలాంతు కొరకు, ఆ పొటెన్షియల్స్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ కుమారుణ్ణి దీవించండి ప్రభువా. నీ ఆత్మతో ఇంకా అభిషేకించండి. బలమైన సాధనముగా మీరు వాడుకోండి. నీ సాక్షిగా నిలబెట్టుకోండి ప్రభువా. నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రభువా నీ కుమారుణ్ణి బలపరిచి దీవించి మీరు వాడుకొని మహిమ పొందుమని నాయన. ఈ బిడ్డలు ప్రభువా నీ బిడ్డలు ప్రభువా నీ బలమైన హస్తములో ప్రభువా నాయన ఒక ఆయుధముగా ప్రభువా మీరు ఉంచుకోండి. ఈ నశిస్తున్న లోకము నాయన, ఈ చీకటి అంధకార నాయన సంబంధమైన లోకముల మధ్య ప్రభువా నాయన నిన్న రాత్రి మేము విన్నట్లుగా ఒక నక్షత్రములాగా వీరు ప్రకాశించి నాయన ఈ ముగ్గురు బిడ్డలు ప్రభువా నిజంగా లైట్ హౌస్లో ఉండి ప్రభువా అనేకులకి నాయన మార్గమును చూపించేవారుగా నాయన, వెలుగును చూపించేవారముగా నాయన ఈ బిడ్డలను మీరు నిలబెట్టుకోమని ప్రభువా వీరి నడుము కట్టండి. వీరిని నీ ఆత్మతో బలముగా అభిషేకించి అగ్ని ప్రవక్తల్లాగా మీరు వాడుకోమని, వీరి జీవితాలు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంచి మీరు మహిమ ఘనత ప్రభావములు పొందమని యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్. Praise the Lord. Praise the Lord.